అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అందరూ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలిలగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎక్లీషియా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ఈ వీడియో చూస్తున్న దేవుని పిల్లలు మీ అందరికీ కూడా ఐ విష్ యూ మేరీ హ్యాపీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ డిసెంబర్ 25న చక్కగా మీ సంఘాల్లో ప్రార్థించి దేవుడిస్తున్న సంతోషాన్ని అనుభవించండి. దేవుని ప్రేమను అనేక మందికి మీరు చాటి చెప్పండి. ఎవరన్నా నిరుపేదలు కనిపిస్తే వారికి సహాయం చేయడానికి, ఏదన్నా చిన్న బహుమానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. 2026 సంవత్సరంలోకి ప్రవేశింపక మునిపే మీ అందరి కుటుంబాల్లో గొప్ప శుభవార్తలు నా ప్రభు వినిపించునుగాక. మీరు కన్నీరు కార్చిన చోట, ఓడిపోయిన చోట బలమైన సాక్ష్యాలు, ఘనమైన పాత్రలుగా నా ప్రభు మీ అందరినీ వాడుకొనుగాక. కంగారు పడకండి, దేవుడు మీ బ్రతుకులో ఖచ్చితంగా శుభవార్తలు వినిపిస్తారు. అందుకే వాక్యలేఖన భాగాలు ఇట్లా అన్నాయి: ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్తమానం, నేడు రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు. ఆయన మన కోసం పుట్టాడు. మనలను పాపం నుంచి విడిపించడానికి, శాపగ్రస్తమైన జీవితం నుంచి విడిపించి సంతోషకరమైన జీవితాన్ని బహుమానంగా ఇవ్వడానికి, నరకం నుంచి తప్పించడానికి ఆ ప్రభులు వారు మన కోసం దిగొచ్చారు. ఆయనకు మనం ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేము. ప్రస్తుతానికి మానవ ప్రపంచం ఎలా ఉందో తెలుసా? ఎక్కడ చూసినా మనకి శుభవార్తలు వినిపించట్లేదు. కొంతమంది పద్దాక ఒక కాంట్రాక్ట్ లాగా తీసుకున్నారేంటో తెలియదు, కానీ న్యూస్ వాళ్ళందరూ కూడా ఎక్కడ యాక్సిడెంట్ జరిగితే అక్కడ కెమెరా పట్టుకెళ్ళిపోతున్నారు. కొంతమంది అంటున్నారు, అన్న బస్సు ఎక్కడానికి భయం వేస్తుంది, వార్తలు అలా ఉన్నాయి, ట్రైన్ ఎక్కడానికి భయం వేస్తుంది, విమానం ఎక్కడానికి భయం వేస్తుంది అంటున్నారు. అన్నీ మనల్ని భయపెట్టే వార్తలే. వాళ్ళు చంపేశారంట, భర్త భార్యని చంపేశారంట, లేకపోతే ఇక్కడ ఏదో జరిగిందంట, అక్కడ ఎవరు అవయవాలు కోసేశారంట, ఇలాంటి వార్తలు మనం వింటున్నాం. భర్త కట్నం కోసం భార్యని చంపేశాడంట. అసలు వినకూడని వార్తలన్నీ ఈ మధ్యకాలంలో ఎక్కువ వినిపిస్తున్నాయి. కానీ కంగారు పడకండి, దేవుడు మీ కుటుంబంలో గొప్ప శుభవార్తలు వినిపించబోతున్నాడు. కొన్నిసార్లు మనం చూస్తున్న వార్తలు ఎట్లా ఉన్నో తెలుసా? అది శుభవార్తలని ప్రపంచం మనకు చూపిస్తుంది. ఆ వార్తలంటే మీకు చెప్పనా? సినిమా యాక్టర్ కారు కొన్నాడంట, లేకపోతే పలానా క్రికెటర్ ఏదో చెప్పులు వేసుకున్నాడంట, సినిమా యాక్టర్కి పెళ్ళి అవుతుందంట, పొలిటీషియన్ వాళ్ళ అమ్మాయికి ఆడబిడ్డ పుట్టిందంట. మనకేమన్నా ఆవులు మేకలు పుడతాయా? మనకు కూడా పిల్లలే కదా పుట్టేది. కాకపోతే ప్రపంచం మనకి ఏం చూపిస్తుందంటే, అదిగో ఎంత కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నారో, ఈ డ్రెస్ ఖరీదంతా మీకు తెలుసా? పలానా కోటీశ్వరుడు ఇలాంటి పెద్దిల్లు కట్టుకున్నాడంట. ఇవన్నీ మనకి ఉపయోగపడే వార్తలేనా? అస్సలు కాదు. కానీ ప్రపంచం మనల్ని వేరే మార్గంలోకి నడిపిస్తుంది. కానీ ప్రభు ఈరోజు మీ కుటుంబంలో బలమైన శుభవార్తలు వినిపించబోతున్నాడు. ఆ శుభవార్తలు ఎట్లా ఉంటాయో తెలుసా? వేరే కుటుంబాలు కూడా ప్రభావితం చేయగలవు, వేరే జీవితాలను కూడా మార్చగలవు, అనేక మంది హృదయాల్ని తాకే శుభవార్తలు దేవుడు మీ అందరికీ దయచేస్తాడు. దేవుని మహా గొప్ప భాగ్యం ఏంటి తెలుసా? దేవుని వాక్యంలో చక్కటి మాట రాయబడింది. లూకాసు సువార్త 2వ అధ్యాయము 14వ మాట చదవగలిగితే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవునికి ఇష్టలైన మనుషులకు అనగా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా నా ప్రభు సమాధానాన్ని కలుగు చేయబోతున్నాడు. సమస్త భారాన్ని మోస్తున్న ప్రజలారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాన్నాడు ఆయన. ఈరోజు మీ అందరి కన్నీటిని నా ప్రభు తుడిచి, హిజ్కియాకి ఎలాగైతే దేవుడు జవాబు దయచేశాడో, దావీదుని ఎలాగైతే ప్రభు హెచ్చించాడో, రూతుని ఎలాగైతే యేసుక్రీస్తు వంశావళిలో చేర్చాడో, ఓడిపోయిన వారందరినీ కూడా దేవుడు ఎలాంటి విజయాలు ఇచ్చి వారు నడిపించాడో, విశ్వాస వీరులుగా మార్చాడో, అలాంటి చక్కటి కుటుంబాలుగా నా ప్రభు మీ అందరినీ చేయబోతున్నారు. కంగారు పడకండి, ఎవరు తోడు లేకపోయినా ఇమ్మానుయేలైన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మిమ్మల్ని ఆయన విడిచిపెట్టడు, మీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. గొప్ప శుభవార్తలు, అనేక మంది మీ కుటుంబాలను చూసి గర్వపడే అంత ఉన్నతమైన శుభవార్తలు నా ప్రభు దయచేయబోతున్నారు. 2026 సంవత్సరంలో మీరు రాసి పెట్టుకోండి, ఎక్కడైతే మీరు తలదించుకున్నారో అక్కడ తలెత్తుకునేలాగా నా ప్రభు చేయబోతున్నాడు. బాధపడకండి. అప్పులు బాధలు, అనారోగ్య పరిస్థితులు, ఓటములు, కృంగుదల, అవమానకరమైన పరిస్థితులు, వీటన్నిటిని కూడా నా ప్రభు మీ ఆశీర్వాదాలకి పునాదులుగా మార్చబోతున్నాడు. ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. హ్యాపీ క్రిస్మస్. బాగా ఎంజాయ్ చేయండి. God bless you.